సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి ఒక మలయాళ సినిమా టెన్స్ రైట్ ని ఇస్తుంది. ఈ సినిమా ఆడియన్స్ ని బాగా ఎంగేజ్ చేస్తుంది. ఇందులో ఒక కిల్లర్ ప్రెగ్నెంట్ మహిళను టార్గెట్ చేస్తుంటాడు. ఆ కిల్లర్ హంటింగ్ ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తుంది. అతను ఎందుకు వెంట పడుతున్నాడు అనేది క్లైమాక్స్ వరకు సస్పెన్స్ గా ఉంటుంది. ఈ సినిమా పేరేమిటి, స్టోరీ ఏమిటి, ఎందులో ఉంది అనే వీడియోకి వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మూవీ కథ విషయానికి వస్తే, జాన్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన గర్భవతి భార్య మేరీ, తన ఇద్దరు చిన్న పిల్లలు కలిసి ఒక ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్తారు. ఊటీ సమీపంలోని హిల్ స్ట్రెచ్ రోడ్డులో చీకటి రాత్రిలో వాళ్ళ కారు ఒక లోన్లీ స్ట్రెచ్ లో ఉంటుంది. హఠాత్తుగా వాళ్ళను ఒక సైకో సీరియల్ కిల్లర్ టార్గెట్ చేస్తాడు. అతను వీళ్ళను టార్గెట్ చేసే విధానం భయంకరంగా ఉంటుంది. జాన్, మేరీ పిల్లలు ప్రాణాలతో ఎస్కేప్ చేయడానికి ఒక పాత శిథిలమైన చర్చ్ లో ఆశ్రయం తీసుకుంటారు. ఈ చర్చ్ చుట్టూ గ్రామస్తులు చెప్పే భయంకరమైన పుకార్లు ఉన్నాయి. దానికి ఒక డార్క్ సీక్రెట్ ఉందని పుకార్లు. జాన్ తన ఫ్యామిలీని కాపాడాలని డెస్పరేట్ గా ట్రై చేస్తాడు. కానీ చర్చి లోపల కూడా వింత శబ్దాలు నీడలో కనిపిస్తాయి. కిల్లర్ హంటింగ్ సీట్ ఎడ్జ్ లో ఉండేలా చేస్తాయి. ఇక ఈ చర్చ్ లో దాక్కున్నాక సీరియల్ కిల్లర్ ఆ ఫ్యామిలీని హంటు చేయడం కొనసాగిస్తాడు. మేరీ గర్భవతి అయినప్పటికీ తన పిల్లలను, జాన్ను కాపాడడానికి అసాధారణ ధైర్యం చూపిస్తుంది. ఆమె తన ఫియర్ ని సైడ్ పెట్టి కిల్లర్ ని ఎదిరించే ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో చర్చ్ బెల్ ఒక కీలక రోల్ ప్లే చేస్తుంది. దాని రింగ్ ఒక సిగ్నల్ లాంటిది, కానీ దాని వెనుక ఒక డీప్ సీక్రెట్ ఉంది. ఇది కిల్లర్ గతంతో ముడిపడి ఉంటుంది. కిల్లర్ ఎందుకు ఆ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు, ఆ చర్చి హిస్టరీలో ఏమిటి ఆ డార్క్ ట్విస్ట్ అనేది సెకండ్ హాఫ్ లో రిలీజ్ అవుతుంది. క్లైమాక్స్ లో ఒక మంత్రగత్తె ఎంట్రీతో సస్పెన్స్ ని పీక్స్ కి తీసుకెళ్తుంది. ఈ ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అవుతుంది, కిల్లర్ ని ఎలా ఎదుర్కొంటారు, ఎందుకు ఈ ఫ్యామిలీ వెంట పడ్డాడు, మంత్రగత్తె ఇదంతా చేపిస్తుందా అనే విషయాలను సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ మూవీ పేరు వచ్చేసి పల్లి మాని. ఈ మూవీ 2023 ఫిబ్రవరి 24న థియేటర్లో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా 1 గంట 31 నిమిషాల రన్ టైమ్ తో IMDb లో 5.8/10 రేటింగ్ పొందింది. ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.